భరద్వాజ గారు, రాజాసాబ్ గురించి డిస్కషన్ నడుస్తుంది. దానికి ఎండ్ కార్డ్ వేశారు నిన్న ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు. డేట్ పోస్ట్పోన్ అవుతుంది లేకపోతే ఏంటని చెప్పేసి. అసలు రాజాసాబు సంబంధించి ఏం జరుగుతుంది, ఎందుకు ఈ స్పెక్యులేషన్స్ రావాల్సి వచ్చింది, బయట పరిస్థితులు ఏంటి అనేది తెలియాల్సిన అవసరం. అంటే షూటింగ్ కొంత డిలే అయింది అనేది వాళ్ళు అఫీషియల్గా చెప్పిన మాటే. అది ముందుగా చెప్పారు. ఆయనకి గాయమైంది కాలుకి, దానికి సంబంధించి కొంత డిలే జరిగింది. అలాగే సబ్జెక్టుకు సంబంధించి కూడా రకరకాల మార్పులు జరిగినాయి అనేది వినిపిస్తున్న మాట. ఓకే, అంటే ఒరిజినల్గా వీళ్ళు ఫస్ట్ అనుకున్నప్పుడు లోకల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ సినిమా అనుకున్నారు. కానీ పాన్ ఇండియా స్కేల్ ఉన్నటువంటి హీరోని పెట్టుకుని మనం ఎందుకు సినిమాని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు నెమ్మదిగా స్పాన్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ పెరుగుతున్నటువంటి క్రమంలో టైం తీసుకోవటం మొదలైంది. వాళ్ళు మొదట అనుకున్నది 2 షెడ్యూల్లో కంప్లీట్ చేసేసి సినిమాని రిలీజ్ చేసేద్దాం. ఆయన ఒక మాట అన్నాడు ఆ మధ్య తిరుపతిలో ఆదిపురుష్ ఈవెంట్ జరిగినప్పుడు. ప్రభాస్ ఒక మాట అన్నాడు, ఇవన్నీ అంటే వివాదాలు ఈ గొడవలన్నీ పక్కన పెట్టేద్దాం, హ్యాపీగా మనం సంవత్సరానికి 2 రిలీజులు ఉండేలాగా ప్లాన్ చేద్దామని చెప్పి అన్నాడు ఆయన. ఈ 2 రిలీజులు అనేటువంటి కార్యక్రమంలో భాగంగానే కొంచెం లోకల్ మార్కెట్, లోకల్ ఆడియన్స్ని పట్టుకోవటం ఒకటి. రెండోది ఈ క్యారెక్టర్స్ అన్నిట్లోనూ ఈ పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, వాటిలో ఆయన చేస్తున్న ఆయన క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ కూడా నార్మల్సీకి దూరంగా ఉంటున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం ఉండింది. దాని నుంచి ఒక లైవ్లీ క్యారెక్టర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకి ఆయన ముందు ఓకే చెప్పాడు. ఓకే చెప్పిన తర్వాత నెమ్మదిగా ఇప్పుడు స్కేల్ పెరగటం చూస్తే ఆయన ఒరిజినల్గా అనుకున్నటువంటి ఐడియా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు దాంట్లో కూడా 2 వేరియేషన్స్ కనపడుతున్నాయి ఈ క్యారెక్టర్లో. అదే అంటే ఇవి ఇన్వాల్వ్ అయిపోతున్నాయి సినిమాలోకి, రకరకాల ఎలిమెంట్స్ వచ్చి చేరిపోతున్నాయి. ఈ చేరిపోతున్నటువంటి క్రమంలో దీని స్కేల్ పెరిగి పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళేటప్పుడు ఈయన ఏదైతే వద్దనుకున్నాడో, ఏదైతే కాదు మనం సరదాగా మళ్ళీ పాత రోజుల్లో లాగా కొంచెం లైవ్లీగా ఉండేటువంటి క్యారెక్టర్ చేయాలని అనుకున్నాడో దాని షేప్ మారేలాగా కనిపిస్తోంది. ఆ హడావిడి ఇదంతా నడుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు నిన్న వచ్చినటువంటి ఇదైతే వాళ్ళు కాదని చెప్పారు, రూమర్ అని చెప్పారు. రిలీజ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది, దీని గురించి అభిమానులు ఎవరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు అనే ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఫ్యాన్స్ హ్యాపీ. అది జపాన్లో కల్కి రిలీజ్ సందర్భంగా అతను పోస్ట్ చేసినప్పుడు బయట తెలిసినట్టుంది అందరికి. అవును, కాలికి గాయం వల్ల నేను రాలేకపోతున్నాను జపాన్ అని చెప్పేసి. అవునవును, నాగేశ్వర కూడా వెళ్ళాడు. వెళ్ళాడు. అంటే అతను చేస్తున్న సినిమాలు ఇప్పుడు అన్నిటికీ పార్ట్ 2 చేయాల్సినటువంటి ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అవును, దాంతోపాటు కొత్త కమిట్మెంట్స్ ఉన్నాయి. సందీప్ వంగ మూవీ ఒకటి పట్టాలెక్కాలి ఇప్పుడు. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి, చాలా హెస్ట్రిక్ దీనిలో ఉన్నాడు ఆయన. షెడ్యూల్ అనురావుపూడిది నడుస్తోంది సైమల్టేనియస్గా డిస్కషన్స్లో ఉన్నాడు. వీటితో పాటు ఒక తమిళ డైరెక్టర్తో కూడా ఒక సినిమా అనేది మాట వినిపిస్తోంది. సో చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇందులో ఈ రాజాసాబ్ మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నాడు డైరెక్టర్ గారు. అతనికి రకరకాలుగా కంబ్యాక్ సినిమా ఇది. తర్వాత ఒక బిగ్ ఏరియాలో ఓపెన్ అవుతున్నాడు ఆయన. ఇప్పటి వరకు తను చేస్తున్నటువంటి సినిమాలకి భిన్నమైన సినిమా ఇది. ఇప్పటి వరకు తను ఒక లైటర్ విన్లో కామెడీ టచ్తో ఒక రకమైనటువంటి ఈవీవి సత్యనారాయణ తరహా సినిమాలకి ఆయన ముద్రపడి ఉన్నాడు మారుతి. ఇప్పుడు ఆ బ్రాండ్ కంటిన్యూ చేసుకుంటూనే ఒక బిగ్ స్కేల్ సినిమా కూడా హ్యాండిల్ చేయగలుగుతాను అనేటువంటి ఒక కొత్త ఇమేజ్లోకి వెళ్ళబోతున్నాడు అతను. అందుకని అతను చాలా టెన్స్గా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, ఈ సినిమా ద్వారా తన భవిష్యత్తు డిసైడ్ అవ్వాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాడు ఇప్పుడు తను. పైగా సబ్జెక్టు కూడా తందే. అవును, ఇది మొదలైనప్పుడు ఎలా మొదలైనప్పటికీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ స్కేల్కి రీచ్ అయ్యేలాగా సినిమాని తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా అతని మీదే ఉంది. అందుకని ఎక్కువ కష్టపడుతున్నారు, ఎక్కువ ఇది చేస్తున్నారు. ఆ సినిమాని డెఫినెట్గా అంటే భిన్నమైనటువంటి ప్రభాసం చూపించాలి. నిజానికి కల్కీలో కొంత లైవ్లీగానే ఉంది ఆ క్యారెక్టర్. అవును, కాకపోతే తృప్తి కలగలేదు జనాలకి. అంటే అవతల రకరకాల పాత్రలు వచ్చేసి ఈ పాత్ర కొంత లిమిటెడ్ అయిపోవడంతో పార్ట్ 2 కోసం వెయిటింగ్ కల్కీకి సంబంధించి. కానీ ఈ సినిమాలో పూర్తిగా పాత ప్రభాసం చూడాలి. మిస్టర్ పర్ఫెక్ట్ ఆ రోజుల నాటి ప్రభాసం చూడాలనేది కోరిక.
ఆ కోరిక ఏ మేరకు తీరుస్తుంది ఈ సినిమా అనేది అయితే చూడాలి. జనాలందరూ ఈగర్గా ఉన్నారు. స్పిరిట్ మళ్ళీ ఇంకో టర్న్ తీసుకుంటుంది, ఆ గొడవ వేరు. అది అవును. అందులో యాక్షన్ డ్రామా బలంగా ఉంటుంది. సందీప్ వంగ అంటే వైలెన్స్ కూడా చాలా బిగ్ స్కేల్లో ఉంటుంది. చూసాం. ప్రభాస్ మళ్ళీ ఒక ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ ఫ్రేమ్లో కాకుండా హాయిగా సరదాగా ఉండేటువంటి ప్రభాస్ను చూడాలని కోరుకుంటున్నారు ఇప్పుడు. అందుకని రాజాసాబ్ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఓకే. ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త వినిపించినా క్యూరియస్ అయిపోతున్నారు జనాలు.